హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు తోటికోడళ్ళు జోడి. నేనండి మీ చిన్న తోటికోడల్ని. ఈరోజు వీడియోలో పూల్ మక్కానాతో మసాలా కర్రీ ఎలా చేసుకోవాలో చూపించిపోతున్నానండి. ఈ మసాలా కర్రీ మనకి రైస్లోకైనా, బిర్యానీలోకైనా, చపాతీ ఎందులోకైనా కూడా చాలా బాగుంటుంది. ఈ మకానాలో మనకి ఎన్నో న్యూట్రిషనల్ వాల్యూస్ అలాగే ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. ముందుగా ఒక కప్ మకానా తీసుకుని అవి కొంచెం ఫ్రై చేసుకోవాలండి. చిన్న మంటమే ఫ్రై చేసుకుంటే మనకి క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు ఇవి తీసి పక్కన పెట్టుకుని అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ పల్లీలు, 1 టేబుల్ స్పూన్ జీడిపప్పు, అలాగే 1 టేబుల్ స్పూన్ కొబ్బరి ముక్కలు వేసుకుని కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసిన వాటిని మిక్సీ జార్లో వేసుకుని ఫైన్గా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక 2 పెద్ద ఉల్లిపాయలు, అలాగే ఒక క్యాప్సికమ్ ఈ సైజు ముక్కలు కట్ చేసుకుని పెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని 3-4 స్పూన్లు ఆయిల్ వేసుకుని 1 టేబుల్ స్పూన్ జీరా వేసుకుని ఒక బిర్యానీ ఆకు, ఒక లవంగం, 1/2 ఇంచ్ దాల్చిన చెక్క వేసుకుని కొంచెం ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోనే ముందుగా కట్ చేసి పెట్టుకున్న 2 ఉల్లిపాయ ముక్కలు, అలాగే 2 పచ్చిమిర్చి కూడా వేసుకుని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది కొంచెం గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని బాగా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోనే 2 పెద్ద టమాటాలని ఫైన్గా పేస్ట్ చేసి ఆ టమాటా పేస్ట్ అనేది వేసుకోవాలి. ఈ టమాటా పేస్ట్ పచ్చివాసన పోయి ఆయిల్ సెపరేట్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఈ టమాటా పేస్ట్ అనేది బాగా ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, కొంచెం పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, కొంచెం సాల్ట్, అలాగే 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసి ఈ మసాలాలన్నీ బాగా ఫ్రై చేసుకోవాలండి. ఎప్పుడైనా సరే మనకి మసాలాలు అనేవి బాగా ఫ్రై అయితేనే కూరకు టేస్ట్ బాగుంటుందండి. ఇప్పుడు మసాలాలన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న కాజు, కొబ్బరి పేస్ట్ని ఇందులో వేసుకుని దాన్ని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ కాజు, కొబ్బరి పేస్ట్ అనేది అస్సలు స్కిప్ చేయొద్దండి. దీనివల్లే టేస్ట్ అంతా కూడా చాలా బాగుంటుంది. మనకి బయట దొరికే క్యాటరింగ్లోనే లేదంటే కర్రీ పాయింట్స్లోనే దొరికే కర్రీ టేస్ట్ రావాలి అంటే కనుక ఈ పేస్ట్ని అస్సలు మిస్ చేయొద్దు. ఈ పేస్ట్ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలు వేసుకుని వీటిని కూడా కొంచెం సేపు మూత పెట్టి మగ్గనివ్వాలండి. క్యాప్సికమ్ని మూత పెట్టి కనీసం ఒక 5 నిమిషాలైనా మగ్గనివ్వాలండి. ఇక్కడ క్యాప్సికమ్ అనేది బాగా మగ్గిన తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకొని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న మకానాన్ని ఇందులో వేసి దీన్ని కూడా మసాలాలు పట్టే వరకు కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. ఈ మకానాకి మసాలా మొత్తం పట్టి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోనే 1 కప్పు వాటర్ వేసుకుని అంటే 250 ml వాటర్ వేసుకుని మూత పెట్టి ఒక 5 to 10 మినిట్స్ ఉడకనివ్వాలండి. ఇలా మసాలా కర్రీస్, గ్రేవీ కర్రీస్ని మన ఇంట్లోనే సింపుల్గా చేసుకుంటే టేస్ట్తో పాటు హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఇప్పుడు ఇందులో మనం ఉప్పు, కారం అన్ని అడ్జస్ట్ చేసుకుంటే కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ఈ కర్రీని బాగా థిక్గా అయ్యే వరకు ఉంచకూడదండి. ఈ స్టేజ్లోనే కొత్తిమీర వేసి దించేసుకోవడమేనండి. అంతే, మనకి ఎంతో టేస్టీగా బయట క్యాటరింగ్ స్టైల్లో దొరికే పూల్ మక్కానా క్యాప్సికమ్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఎలా ఉందో ఒక చిన్న కామెంట్ చేయండి. మీరు చెప్పే చిన్న కామెంట్ మాకు మరిన్ని వీడియోస్ చేయడానికి బూస్ట్ అవుతుంది. సో మర్చిపోకండి.